నమస్తే వెల్కమ్ టు వైల్డ్ బూస్ట్ నేను మీ జాక్రిసన్ ఎస్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన గురించి ఏం చెప్తారు సార్ ఆ పర్యటన గురించి చెప్పాలంటే కొంత నాకు కూడా ఇబ్బందికరంగా ఉంది సో సహజంగా ఎవరికైనా తెలిసిన అంశం ఏంటంటే ఎవరైనా చనిపోయారు అనుకో ఒక ఇంట్లో ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఊరేగింపుగా జిందాబాద్ కొట్టించుకుంటూ ఓకే ఎవరైనా వెళ్తారా? నో సార్ నాకు తెలిసినంత వరకు ఎవరు వెళ్ళరు ఇదే విషయాన్ని ఇంతకుముందు నేను గుర్తు చేస్తాను. రోసీ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆర్థిక మంత్రి, చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కార్యకర్తలంతా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఊపారు 2 ఏళ్ళు. జనరల్గా ఆయన ఇలా ఊపుతారు కదా, అభివాదం చేస్తారు కదా. అభివాదం చేయటం ఇంతకుముందు ఇలా ఎక్కువ ఆయనకు అలవాటు. అది అసెంబ్లీలో ఆ రోజున ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి రోసీ గారు, ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అసెంబ్లీలో ఇదేం కొత్త సాంప్రదాయం, చనిపోయినటువంటి ప్రాంతానికి వెళ్ళి లేదా ప్రమాదం జరిగినట్టు ప్రాంతానికి వెళ్ళి 2 చేతుల్లో విక్టరీ అని చెప్పి టోపుడు ఏంటంటే రోసీ గారు చమత్కారంగా మాట్లాడారు. అంటే ఈ ప్రమాదం జరిగింది, నేను విక్టరీ సాధించానని చెప్పి చెప్పడమా ఏంటి చంద్రబాబు గారు అని చెప్పి ఆయన చమత్కారంగా అసెంబ్లీలో మాట్లాడారు. ఓకే, అదే రోసీ గారు ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక చాలామంది చనిపోయారు అని చెప్పి ఒక లిస్ట్ తయారు చేసి ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేశారు. ఓకే, అప్పుడు కూడా ఇదే తరహాలో జిందాబాదుల నడుమ పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకుంటూ చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని కూడా అసెంబ్లీలో రోసీ గారు ప్రస్తావించారు. ఓకే, ఇదేం సాంప్రదాయం ఇది, చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు జిందాబాదులు లేకపోతే ర్యాలీలు ఈ నినాదాలు ఏంటి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే రోసీ గారు ప్రశ్నించారు. సరే అయినా కానీ మారుతారేమో, ఆ పద్ధతి మారుతుందేమో అనుకున్నాను. అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే తట్టుకోలేక చనిపోయినటువంటి వాళ్ళని పరామర్శించడానికి నేను ఓదార్పు యాత్ర చేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రతి ఊర్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టారు. ఆ తర్వాత 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ సాక్షి టీవీలో సైజు తగ్గించారు. అలాగే నవరత్నాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కూడా తొలగించారు. ఇది ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో వచ్చింది, నేను కొత్తగా చెప్పడం కాదు. నెక్స్ట్ సో ఇక సరే ఆయన తీరు అలా ఉంది. సరే అధికారం అయిపోయింది, 2024లో అంతా అయిపోయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి టూర్లో ఒక ఎమ్మెల్యేగా లేదా ఒక పార్టీ అధినేతగా ప్రతిపక్ష నాయకుడిగా లేరు. ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు ఆయన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సరే ఒక పార్టీకి అధినేత ఆయన, ఖచ్చితంగా ఆయనకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా ఉంది. ఆయన Z+ కేటగిరీ భద్రతలో ఉన్నారు. ఆయన Z+ కేటగిరీ భద్రత కావాలని చెప్పి అడిగారు, ఇచ్చారు. అయితే ఇప్పుడు పల్నాడు టూర్కి వెళ్తున్నటువంటి సందర్భంగా పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మీకు 3 వాహనాలు 100 మందికి మించకుండా మీరు రావాలి అని చెప్పారు. ఆ పల్నాడులో రెంటపాళ్ళ దగ్గర నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక కార్యకర్త చనిపోయారు. ఓకే, ఆ చనిపోయినటువంటి కార్యకర్తగా విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తున్నారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తున్నారు, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి. ఈ నాగమల్లేశ్వరరావు ఎప్పుడు చనిపోయారు? 2024 జూన్ 5వ తారీఖున ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేశారు, పురుగు మందు దాగి. ఓకే, ఆ తర్వాత హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆయన్ని హాస్పిటల్లో చేరిస్తే జూన్ 9వ తారీఖున చనిపోయారు. గత ఏడాది జూన్ 9వ తారీఖున చనిపోయాడు. ఆయన ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఎప్పుడు పరామర్శించాలి వాళ్ళ కుటుంబాన్ని కానీ ఆయన్ని కానీ? ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు పరామర్శించాలి? పోనీ ఆయన ఆత్మహత్య చేసి హాస్పిటల్లో ఉన్నాడుగా 5వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా, గత ఏడాది జూన్లో వెళ్తే అప్పుడు వెళ్ళాలి. లేదు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి మరి జూన్ 5వ తారీఖు నుంచి ఇవాళంతా జూను
ఇవాళ వరకు జగన్మోహన్ రెడ్డి గారికి తీరల. సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఈయన ఇవాళ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్ళారు. ఇది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఒత్తిడి కారణంగా లేదంటే అరాచకాల కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. 2014 రిజల్ట్ ఎప్పుడు వచ్చింది? 2014 జూన్ 4వ తారీఖు వచ్చింది, గత ఏడాది. అంతే కదా, జూన్ 4వ తారీఖు వచ్చింది. ప్రమాణ స్వీకారం జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ప్రభుత్వం ఏర్పడింది ఎప్పుడు? జూన్ 12 గత ఏడాది అఫీషియల్గా. అంతే కదా. రిజల్ట్ వచ్చింది జూన్ 4, అంతే కదా. సో 5వ తారీఖు ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు ఆయన అంటే ఆయన బెట్టింగ్లు కట్టారట. ఓకే, వైసీపీ గెలుస్తుందని చెప్పి బెట్టింగ్లు కట్టారు. అంతకుముందు రిజల్ట్ రాకముందు కొంతమంది బెట్టింగ్లు కాసుకుంటే మధ్యవర్తిగా ఇతను అక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్ వీళ్ళిద్దరూ మధ్యవర్తులుగా ఉండి బెట్టింగ్లకి మధ్యవర్తిత్వం వహించారు. ఓకే, మధ్యవర్తిత్వం వహించి బెట్టింగ్లను ప్రోత్సహించారు. అక్కడ ఉన్నటువంటి డాక్టరు, అలాగే ఈ నాగమల్లేశ్వరరావు అని అతను. అంటే ఇప్పుడు వస్తున్న సమాచారం నేను చెప్తుంది. ఇప్పుడు తేల్చింది, పోలీసులు తేల్చింది గతంలో ఏం జరిగింది అనేది. ఓకే, ఆ మొత్తం తీశారు హిస్టరీ, అసలు ఏంటి దీని వెనక ఏముందని. అయితే ఈ ఆరా మస్తాన్ అని ఒక అతను సర్వే చేస్తుంటాడు. ఆయన సర్వే రిజల్ట్ ఇచ్చారు. సర్వే రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఆయన సర్వేని నమ్మి ఈయన కూడా బెట్టింగ్లు కాశారంట కొన్ని కోట్ల రూపాయలు. అంటే మధ్యవర్తిగా ఉండడంతో పాటు ఈయన కూడా పర్సనల్గా కొన్ని కోట్ల రూపాయలు బెట్టింగ్లు కాశారు. ఓకే, బెట్టింగ్లకి చేసేటువంటి వాళ్ళకి మధ్యవర్తిత్వం ప్లస్ ఈయన సొంతగా బెట్టింగ్ కాశారు. ఈయన ఏం చేశాడు? రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవ్వాలి కదా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఈయన బెట్టింగ్లు కట్టాడు. సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. సో బెట్టు కట్టినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలిగా. డబ్బులు ఇవ్వడానికి ఈ మధ్యవర్తులు పెట్టిన డబ్బులు ఉన్నాయి కదా, ఇవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు. ఓకే, సో మధ్యవర్తులు వచ్చి ఇతను ఒత్తిడి చేశారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అనేది పోలీసులు స్థానికంగా చెప్పేటువంటి మాట. అప్పటికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడలా. మరి తెలుగుదేశం పార్టీ ఒత్తిడిని తట్టుకోలేక, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అరాచకాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు నాగమల్లేశ్వరరావు అని చెప్పి ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? సింపుల్ కదా, డేట్తో సహా నేను చెప్పాను కదా. జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారండి, ప్రభుత్వం ఏర్పడింది. ఈయన చనిపోయిన 9వ తారీఖు, 5వ తారీఖు ముందు ఆగాడు. మరి ఎక్కడ ప్రభుత్వం యొక్క అరాచకం? ఎక్కడ ప్రభుత్వం యొక్క ప్రమేయం, ఒత్తిడి ఎక్కడ ఉంది? ఆయన చావును కూడా రాజకీయానికి. సో ఇప్పుడేంటి, ఆయన కార్యకర్త చనిపోయాడు, కార్యకర్తకి విగ్రహావిష్కరణ. అంటే ఈ లెక్కన రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? ప్రతి కార్యకర్తకి ఒక విగ్రహం ఆంధ్రప్రదేశ్లో పెడతారు, ఇంతేగా. ఇప్పుడు నాగమల్లేశ్వరరావుకి పెట్టారు. నాగమల్లేశ్వరరావు విగ్రహం పెడితే రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి ఒకవేళ చనిపోకూడదని కోరుకుందాం మనం. ఎవరూ చనిపోకూడదు, ఎవరూ ఘర్షణ పడకూడదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని నేను కోరుకుంటున్నా, చనిపోవాలని కోరుకోవట్లేదు. ఇప్పుడు నాగమల్లేశ్వరరావు గారు చనిపోయారని చెప్పేసి ఆయన విగ్రహావిష్కరణకి పోయారు. ఆయన విగ్రహావిష్కరణకి మరి 2020 ఆయన అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది చనిపోయారని ఆయనే చెప్తున్నారుగా. మరి వాళ్ళందరికీ కూడా విగ్రహాలు పెట్టించాలిగా. అంటే ఈ కార్యక్రమం చేయబోతున్నారా రాబోయే రోజుల్లో? గతంలోనేమో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టారు ప్రతి ఊరికి వెళ్ళి. ఇప్పుడు కార్యకర్తలు చనిపోతే కార్యకర్తలకి విగ్రహాలు పెట్టడం. ఓకే, దీనికి ఏమైనా శ్రీకారం చుడుతున్నారా అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఏ సాంప్రదాయంలో కూడా చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ర్యాలీలు, నినాదాలు తోటి వెళ్ళరు. సార్, అయితే ఆ నినాదాలు నిజంగా సెటప్ అంటారా, లేకుంటే ప్రజల్లో ఆయన మీద ఉండే అభిమానంతో చేస్తున్నారంటారా? ఇప్పుడు గో బ్యాక్ జగన్ అని చెప్పి బోర్డు లేదు. అవును. ఇప్పుడు గుంటూరు నుంచి ఆయన సత్తెనపల్లి మండలంలో ఉండేటువంటి రెంటపాళ్ళకి వెళ్ళేటప్పుడు ప్రతి సెంటర్లో గో బ్యాక్ జగన్ అని చెప్పి ఫ్లెక్సీలు వెలిసినాయి. ఎందుకు వెలిసినాయి? ఇంకోటి ఏంటంటే, పోలవర్షం కురిపిస్తున్నారంట ఈయనకి. ఇప్పుడు వాళ్ళ మీడియాలో వస్తున్న న్యూస్ని చూసి నాకు అర్థం కాల, ఏంటి అసలు పోతున్న కార్యక్రమం ఏంటి, ఈ ర్యాలీ ఏంటి, ఈ పూల వర్షాలు ఏంటి, వాళ్ళ న్యూస్ చూసాను నేను. ఓకే, అంటే ఒక జర్నలిస్ట్గా నేను ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఆయన వెళ్ళొద్దని చెప్పట్లా నేను, వెళ్ళండి, కుటుంబాన్ని పరామర్శించండి. కానీ చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి ఈ తరహాలో
ఎవరైనా వెళ్తారా? సింపుల్గా ఆలోచించండి, ఎస్ ఎవరైనా ఆలోచించవచ్చు దీన్ని. ఆయన ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయారు ఆ బెట్టికలు కాసి. సరే, చనిపోయిన వాళ్ళకి ఒక సంవత్సరం తర్వాతనే వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని కూడా ఆహ్వానిద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆ కుటుంబానికి ఏదన్నా ఒక ₹1,00,00,000 ఏమన్నా ఇస్తారేమో, మనం కూడా ఇవ్వాలి అని చెప్పి కోరుకుందాం. ఎందుకంటే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పి ఆయనే డిమాండ్ చేస్తున్నారు కదా. సరే, వాళ్ళకి పోయి ₹1,00,00,000 ఇస్తే కనుక ఆనందిద్దాం. ఎందుకంటే చనిపోయారు కుటుంబంలో అతను, ఉన్న కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేస్తే ఎవరైనా సరే ఆహ్వానిస్తారు. కానీ పోయేటువంటి పద్ధతి ఉంది కదా. గుంటూరు నుంచి వాళ్ళ ఛానల్లో లేదంటే వాళ్ళ మీడియాలో వస్తున్న గుంటూరు నుంచి అడుగడుగున పూల వర్షాలు కురిపిస్తున్నారంట. అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాదులు కొడుతూ సీఎం 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 అంటూ నినాదాలు చేస్తున్నారట. షెడ్యూల్ కన్నా ఒక 2 గంటలు లేటుగా వెళ్ళాల్సి వస్తున్న పరిస్థితి, జనం తండోపు వస్తున్నారని చెప్పి చేస్తున్నారు. నువ్వు పోయే కార్యక్రమం ఏంటి? చేస్తున్న పనులేంటి? ఆడ అప్పిరెడ్డి గారు, తర్వాత తలసల రఘురామయ్య ఎవరు ఉన్నారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, వీళ్ళందరూ కలిసి ఆయనకి పూల వర్షాలు కురిపిస్తూ జిందాబాదులు తెలియజేస్తూ ర్యాలీగా ఆ చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తున్నారంట. ఈ సంస్కృతి మారాలని నేనైతే కోరుకుంటున్నాను. మారకపోతే అసలు ఎలాంటి మనం సందేశం, ఎలాంటి సంకేతం ఇస్తున్నాం సమాజానికి? చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి నువ్వు ర్యాలీలతోటి సంతోషంగా జిందాబాదులు కొట్టుకుంటూ వెళ్తారా? సార్ 1 year తర్వాత వెళ్తున్నారంటేనే సరే, 1 year తర్వాత వెళ్ళినా నువ్వు వెళ్ళే పద్ధతి మార్చుకోవాలి కదా. రోసీ గారు పాపం, ఆయన చనిపోయారు, రోసీ గారు దివంగతులయ్యారు. ఆయన పాపం అదే చెప్తారు, ఇదే సంస్కృతి, ఈ సంస్కృతి మంచిది కాదని చెప్పి ఆయన అనేక సందర్భాలు అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల అనేక సందర్భాల్లో చెప్పారు. సో ఇప్పటికైనా ఇది మారాలి. మారకపోతే చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకి ర్యాలీలుగా వెళ్ళటం అంటే సంతోషకరమైనటువంటి కార్యక్రమం అది కాదు కదా. పోయి ఒక ₹1,00,00,000 ఇస్తే కనుక డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి మనం. ఏది కామ్గా వెళ్ళిపోయేసి ఆడ ఆ లోకల్గా లీడర్స్ ఉంటారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి వెళ్ళేసి ఆడ ఇంట్లో పరామర్శించేసి ఒక ₹1,00,00,000 ఇచ్చేసి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాళ్ళకి ₹1,00,00,000 ఇవ్వాలంటున్నారు కదా, సో ₹1,00,00,000 ఇచ్చేసి వస్తే ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్టు అవుద్ది. ఆ కుటుంబం కూడా గుర్తుపెట్టుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఆ ప్రాసెస్లో మాత్రం నిజంగా బాధేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.